ఇదేంటి రైడ్ అమెరికా వెళ్ళి అవకాశాలు ఎట్టుకొచ్చాడేంటి? నీ మా అమ్మ అవకాశాడి కదరాదే సేవ సరుకు వేసేయ్. రైట్గా ఉంది రోయ్. బాడీ స్ప్రే కదరా, షేవింగ్ క్రీమ్. అందరికి అడిగి నేను తెచ్చాను కానీ ముందు మందు కొట్టండి. అదేంట్రా గిట్టిగా మాకు ఫారెన్ సరుకు తెచ్చి నువ్వు రమ్త అవుతున్నావా? అది మీకు ఫారెన్ అయితే ఇది నాకు ఫారెన్. లేపు వాసన చూస్తే ఈరా బాబు. అబ్బో వాసన ఎదిరిపోయిందిరా. నీళ్ళు కలపపోయినా బల్ లైట్ గా ఉందిరా. సేవ సరుకులు అయితే ఇప్పుడు తాగేవనుకో అప్పుడు ఎక్కుద్ది. నువ్వు ఫారెన్ వెళ్ళాక అసలు మందు పార్టీ లేదురా. అవునే. అవునరా బాబు, కొద్ది రోజులు మందు లేక హాస్పిటల్లో దెబ్బలకు రాజే స్పిరిట్ నీళ్ళ కలుపుకుని తాగారా. ఇప్పుడు కెట్టే ఊర్లో దిగాడు కదా, ఇక రోజు ఫారెనే. గజ్జల శబ్దం వినపడుతుంది ఏంట్రా? మందు సెటప్ తో పాటు ఆ సెటప్ కూడా చేశారా? ఉండరా నేను చెప్తాను. ఒరే సుమంత్, నువ్వు మొన్న నట్టుకోలేకపోయావు నల్లకోడి. ఇటు వాసన చూస్తే ఓరైపోతాడు. ఇగో వెళ్తా నట్టుకొచ్చే మందులోకి సీకులు చేసుకుని తినేద్దాం. ఏదైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అదేంటో చూద్దామని టెంప్ట్ అయిపోతాను. సరిగ్గా ఆ టైంలోనే ఏదో పని నెట్టేసి నన్ను సైడ్ చేసేస్తారు. సరే ఏం చేస్తాం, కోడి నెట్టుకొస్తాను. అమ్మయ్యా, అసలేంట్రా మ్యాటర్? అంత అర్థం అవుతలే గానీ ఫేస్ టర్నింగ్ ఇచ్చి అట్లు లుక్కేసుకో. కిరాణా కొట్టు వెంకటరత్నం పెళ్ళం రాజ్యం కదరా? ఇంతకీ ఈ పార్టీ ఎవరి పార్టీరా? అమ్మని మా బాబాయ్ రా. మా బాబాయ్ దీన్ని ఎప్పుడు తగులుకున్నాడు? నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అదే మీ బాబాయ్ తగులుకుందిరా. ఈ సుమంత్ గడేమో మనతో తిరిగి కుర్రాల్లో ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ చూసాడనుకో ఆడు కూతురు సంవత్సరం కూలిపోద్దని గుండాకి చచ్చిపోతాడు. అందుకే సైడ్ చేసేసింది. ఇప్పుడు అర్థమైందిరా, మా బాబాయ్ అమెరికా నుంచి ముందెందుకు తెమ్మన్నాడు. ఏమందిరా? పయాగరా. అయితే మీ బాబాయ్ చేతిలో రాజ్యం చచ్చిందే. ఇంతకీ ఈ విషయం మా పిన్నికి తెలుసంటావా? తెలుసా, మీ పిన్ని ఉత్తమం వెళ్ళాలి కదా. మీ బాబాయ్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం తిట్టదు. మరి ఎవరిని తిడుతుంది? దిక్కుమాలిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సరిగా పొలాలకు నీళ్లు వదిలితే మా మగాళ్ళు పొలాలకెళ్ళి పంపు సెట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదుగా. ఏమైందమ్మా? ఏముంది బావగారు, పొలానికి నీళ్లు పెట్టాలంట. మీ తమ్ముడు గారు వెళ్ళారు పంపు సెట్ ఆన్ చేయడానికి. ఆడికి ఎప్పుడు ఆ పొలం మీదే చేసమ్మా. మీ తమ్ముడు గారండి మంచి పనవరండి. ఆడి పనితనం అంటే ఏమనుకున్నా, రాత్రికి రాత్రి 5 ఎకరాలు దున్నవతల బారేస్తాడు. దున్నుతాడు. ఇలా రాత్రులు పంపు సెట్ ఆన్ చేయడానికి ఈయన ఒక్కడే వెళతాడు, ఊళ్ళో వాళ్ళందరూ వెళతారు. నా కర్మ. ఈ ఆడింగ్లు మనకన్నా ముందు వచ్చేసారా? సమ్మగా ఉందిరా. ఏంట్రా కెట్టే చూస్తున్నా, నువ్వు కూడా నెక్కరెచ్చి దూకే. అమ్మో లేడీస్ నేను ఎప్పుడు పర్లేదు రావో. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? మనూరేళ్ళే ఆఫ్ఘన్ మీద అమ్మాయిలు సౌందర్య, సిమరాను, రీమాసేను, రీచా, ఆశా సైనియా. ఏంటి ఇవన్నీ ఆళ్ళ పేర్లా? వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. మా వాడిని మీకు పరిచయం చేస్తున్నావే. ఎవడాడంటావేంటే? మన సుబ్బారెడ్డి గారు అబ్బాయి కీర్తిగాడు అమెరికా నుంచి వచ్చాడు. మీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాడు. చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీని చూసే తట్టుకుంటున్నావు, అందుకని నిన్ను చూడటానికే. చూసావట్రా రాయవరం యంగ్ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చినాడు నువ్వేట్రా సిగ్గుపడిపోతావు. అవునే ఈజీయా, నీ 15 రూపాయలు జబ్బులు చూస్తంట కదా. అయితే నీకేంట్రా? చిన్న డౌటే, ఎంతకి నువ్వు వాళ్ళకి నచ్చలేదా, వాళ్ళు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా? దీని ఊహలో బాలకృష్ణ ఉంటాడు, వచ్చేవాళ్ళంతా బట్టత బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం, మరి బాలకృష్ణ వస్తాడు. నీ పని చెప్తా ఉండండిరా సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండ్రా బయటికి ఎలా వస్తారో. గట్టు మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావా? పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం ప్యాకాట్ ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం. ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేస్తారా, పొద్దున్నే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం. ఎలా ఉంది? ఏదో జోకు లేకు. లేకపోతే ఎట్రా 10 నిమిషాలు ఎయిటించి ముంతలాట్టుకుని కలరింగ్ వస్తారు కదా, అది ఎంటర్టైన్మెంట్ ఇస్తానికి నేను. సూపర్ కలరింగ్ వచ్చేస్తుందిరా బాబు. మన ఊరు మాధురి దృష్టిలో మనిషి అక్కర్లు చేస్తారు, వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ అనుకోవాలి. ఏంటి ఇంగ్లీష్ లోనే? లేకపోతే మన చేసి కామెంట్స్ అర్థమైపోతా. ఏంటి ఇంత లేటు? మీకోసం ఎంతసేపు చేయడం చేసా? పాలు పొద్దున్నే పితికేసాం, నీళ్లు కలపటమే లేట్ అయింది. ఏటలా సొత్తున్నావు? పట్టునా 5 లీటర్లు. దిస్ గర్ల్ కర్ణ సెకండ్ డాక్టర్ రీసెంట్లీ బికమ్ ఏ బిగ్ గర్ల్, అంటే పెద్ద మనిషి. ఈ లైకింగ్ చాట. ఇదిగో పాలు 5 లీటర్లు.
దిస్ గర్ల్ ఓన్లీ కూతురు ఆఫ్ పెదగాపు బిగ్ ప్రాపర్టీ కోపనూర్పుల టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్. ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్ బిగ్ కంచుబెల్లు. యు ఆర్ ఇంట్రెస్ట్? నీ మా అమ్మ నా పాలు 2 లీటర్లు. కిటా దీస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్. ఐ డోంట్ నో డీటెయిల్స్. గివ్ 1 వీక్ టైము. షెల్ ఐ గివ్ డీటెయిల్స్? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఏ మ్యారేజ్. ఓ ఐ సీ. యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ. కెనడా? ఓ మై ఫాదర్ ఈజ్ ఎస్పీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట తీయగా. నో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఇప్పటిదాకా ఆ అమ్మాయిల మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముగించేస్తాను, జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో 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 గో. అయ్ బాబోయ్. ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్. మరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు. మాది ఓల్డ్ బియ్యే. కెట్ట ఇలా కాదు, బోరు కొట్టేస్తుంది. కొత్త బొమ్మ వచ్చిందట, సినిమాకి పోదాం పద. ఏంట్రా మేనేజర్ కొలబడి చేస్తున్నారు? సీటింగ్ చేస్తున్నానండి, సీటింగ్. ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గొడదర్రా బొమ్మేసాక ఎండి తెర అవుద్ది. అంతే కదండి మరి. బంగ చాపుకుని కూర్చుంటే తొక్కరేటి. రేయ్, ఇక్కడ సీట్ కి స్పాన్ చేసినట్టున్నారా, మెత్తగా ఉంది. ఎవడు మా సుమత్ గాళ్ళే. సుమంత సున్నం ముద్ద సంపెత్త సన్నాసి నాయాల. రేయ్, మన కుర్రాళ్ళు అందరూ అటు వెళ్ళి కూర్చుందాం పదండ్రా. బొమ్మేసి ఎంతసేపు అయిందండి? నేను వచ్చేసరికి స్టార్ట్ అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? టైం చూడలేదు. ఓ పాట అయిపోయిందండి. ఓ పాట అయింది. పాట అయిపోయిందంట్రా. ఫైట్ కూడా అయిపోయిందండి. ఓ ఫైట్ అయింది. వారిని ఫైటింగ్ కూడా అయిపోయిందంట్రా. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు. కొట్టాల్సిన వాళ్ళందరినీ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాడు బాబోయ్. అబ్బా, ఎవడరా నా చేతి మీద చుట్టకాల్సింది? ఇసుకలో చేయబడేటమన్నారా? ఈ అడిగిన కొడదండ్రా. వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూసిరా. అయ్యో ఏట్రా బంతిలాగా ఎగిరిపడ్డావు. అక్కడ గొడవ పడేది మా ఆవిడేరా. చూసేదే మా ఆవిడ గొడవ పడేది మీ ఆవిడతోనే. అసలే ఒక్క పోస్తుంటే ఆడవాళ్ళ పక్కన కూకున్నాగా ఒక్కబోతుందిలే. ఏదో ఎక్కసెక్కలొద్దు. ఎలా కలిసిందా? నీకెలా తెలుసురా? నన్ను కూడా కలిసిందిలే. అబ్బా, ఈ హాల్ నిండా ఎలుకలేనా? ఓ 10 నిమిషాలకు ఒక్క ఎలుగు కూడా కనపడదు. ఏ పావునదిలేగా. పావు వదిలేవా? ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజన్ అదవా? ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాక్సీలో టెంట్ వేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ పగ, వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ. ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరూ పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు. అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది, రక్తపు టేరులు ప్రవహిస్తాయి. అందులో నేను పడవేసుకుని లాహిరి లాహిరి లాహిరిలో అని పాడుకోవచ్చయ్యో. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? కొంపదీసి అన్నయ్యకి నా పంపు సెట్ వ్యవహారం లీక్ అయిందా? అన్నయ్య అడిగింది మిమ్మల్ని కాదు, కిట్టయ్యని. మాట్లాడవరా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాం? సినిమాకి వెళ్ళాం. ఎవరితో? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తోనా? ఫ్రెండ్ తోనా? అన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు? చంపుతా అబద్ధం పడేవంటి. ఎన్ని రోజులు నుంచి సాగుతుందా వ్యవహారం? ఏ వారం? సినిమా వ్యవహారం. చాలా కాలం నుంచి వెళ్తున్నావు సెకండ్ షోలకి. వెళ్ళకూడదా? విన్నావంటే విన్నావా? ఏం మాట్లాడుతున్నా నీ ఏదో కొడుకు? ఆఖరిసారిగా చెప్తున్నా, ఇంకొకసారి ఆళ్లతో కలిసి నువ్వు సినిమాకి వెళ్ళావంటే నాకు తల కొరి పెడతానికి కొడుకోలేడు అనుకుంటా. ఏంటమ్మా, నేనేదో నా లవర్ని తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకుని సినిమా చూసినట్టు మాట్లాడతాడేంటినా? మరి కాదా? ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోరా. నాకేం అర్థం కావట్లేదు, మీరేం మాట్లాడుతున్నారో. అమ్మా సీతమ్మ, నువ్వు అలా సినిమాకి వెళ్ళటం మాకేం నచ్చలేదమ్మా. డాడీని అడిగే కదా వెళ్ళాను మావయ్య. నువ్వు నన్ను అడిగే వెళ్ళావమ్మా, కానీ వాడితో వెళ్ళొద్దని. వద్దు, నా చేతి తిట్టించుకోవద్దు. సీతమ్మ, నువ్వు కావాలంటే ఇంట్లో నాకు థియేటర్ కట్టిస్తాను చూడు, బయటకు మాత్రం వెళ్ళొద్దు. ఏంటత్తయ్య డాడీ, నే వెళ్ళింది లావణ్య వాళ్ళతోనే కదా. ఏదో మగాళ్లతో వెళ్ళి కూర్చొని చూసినట్లు మాట్లాడతారేంటి? నీకు తప్పుగా అనిపించనిది అన్నయ్యకి తప్పనిపించిందేమోనమ్మా. ఎందుకమ్మా ఆయన మనసు బాధ పెడతావు?